ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఫ్రెండ్స్. నేను చేపల కర్రీ చేస్తున్నాను ఫ్రెండ్స్. వీడియో తీయదలుచుకోలేదు, మళ్ళీ వీడియో తీయాలని గుర్తొచ్చి వీడియో తీస్తాను ఫ్రెండ్స్. ముందుగానే ఆనియన్స్ వేసుకున్నాను ఫ్రెండ్స్. ఆనియన్స్ మగ్గిపోయాయి. కొంచెం అల్లం పేస్ట్ వేసుకున్నాను ఫ్రెండ్స్. చేపల్ని ముందుగానే క్లీన్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. 2 times 3 times వాష్ చేసి పెట్టుకున్నాను. గంట పెట్టకుండానే ఇంకా ఇట్లా క్లాత్ తోటే ఇట్లా వేసుకోవాలి కదా ఫ్రెండ్స్. చూడండి, ముక్క నలగకుండా. ఓకే ఫ్రెండ్స్, కొంచెం పసుపు, వేసుకున్నాను. కొంచెం ఉప్పు ముక్కకు పట్టిద్ది అంటారు కదా ఫ్రెండ్స్. కొంచెం ఉప్పు, మీరు ఎంత తింటారో ఉప్పు కారం అంత. నేను కొంచెం ఉప్పు ముక్కలు పట్టిద్ది కాబట్టి కొంచెం ముందే ఎక్కువ వేస్తున్నాను ఫ్రెండ్స్. కారం, చేపల కూరలోకి స్మెల్ ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకోవాలి. మూత పెట్టుకుందాం ఫ్రెండ్స్. నెక్స్ట్ టైం కర్రీ ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ముక్కలు ఆల్రెడీ చేపల ముక్కలు ఎంతసేపు పడుతుంది? ఒక 10 నిమిషాలే కదా. చూడండి, చాలా వరకు కలిపింది కాబట్టి కొంచెం ఉప్పు, పసుపు, కారం వేసుకున్నాను. అల్లం పేస్ట్ వేసుకున్నాను ముందుగానే. ఆనియన్స్లో కంప్లీట్గా పట్టేస్తా ఫ్రెండ్స్. కావాలంటే కొంచెం స్మెల్ వస్తుంది అనుకుంటే కొంచెం ఇల్లు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఓకే ఫ్రెండ్స్, ఇలా మగ్గిపోతుంది కదా. కొంచెం ముందుగానే చింతపండు నానబెట్టుకుని చింతపండు నానబెట్టుకున్నాను ఫ్రెండ్స్. చింతపులుసు పోస్తున్నాను. చింతపులుసు వేసాం కదా ఫ్రెండ్స్. అలానే కొంచెం కొత్తిమీర, పుదీనా ముందుగానే క్లీన్ చేసి పెట్టుకున్నాను. కొంచెం అది ఇలానే ముందుగానే 2 ఉల్లిగడ్డలు కాల్చి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. కొంచెం జీలకర్ర, ఉల్లిగడ్డ గ్యాస్ మీద కాల్చి మిక్సీ పట్టుకున్న పేస్ట్. వేసేసాను ఫ్రెండ్స్. కొద్దిసేపు కాదు కదా, ఉడకనివ్వండి. చూడండి ఫ్రెండ్స్, చేపల పులుసు ఎలా మసిలిపోతుందో. కొంచెం అల్లకి ధనియాల పౌడర్
కొంచెం మెంతిపిండి, జీలకర్ర కూడా కలిపాను ఫ్రెండ్స్. మెంతిపిండి జీలకర్ర పొడి బాగుంటుంది ఫ్రెండ్స్. జీలకర్ర మెంతిపిండి కొంచెం ఎక్కువ పడ్డా స్మెల్ అనిపిస్తుంది. మెయిన్ మెంతిపిండే కదా చేపల కూరలోకి. ఇది ధనియాల పొడి. ఇది చేపల మసాలా, అంటే ఇప్పుడు చికెన్ మసాలా, మటన్ మసాలా ఎలా వస్తుందో చేపల మసాలా కూడా వస్తుంది కదా ఫ్రెండ్స్. చేపల మసాలా ఇది మా పెద్ద బాబుకి మా చిన్న బాబుకి ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. చేపల కూర ఆల్మోస్ట్ ఉడికిపోతూనే ఉంది చూడండి. చారు కూడా కొద్దిసేపు ఉడకనిస్తే ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్. వెయిట్ చేయండి ఒక 10 నిమిషాలు. చూడండి ఫ్రెండ్స్, చేపల కూర దగ్గరకు వచ్చేసింది. మా బాబు చెప్తాడంట, ఈయనండి ఏం చెప్తాడో. మమ్మీ ఈజీ టెక్నిక్లో చేసింది ఫ్రెండ్స్. మాకు మా డాడీకి మాకు మా ఫ్యామిలీకి బాగా ఇష్టమని మా మమ్మీ వాళ్ళు చేసింది. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా ఎలా ఉందో ట్రై చేయండి, సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. చూడండి చేపల కూర ఇందాకడికి ఇప్పటికి ఎంత దగ్గరికి వచ్చిందో చూడండి. ముక్కేమన్నా చింత కూడా చెదరలేదు ఫ్రెండ్స్. సింపుల్గా చాలామంది 2 times 3 times కూడా వేరే వేరేగా చేయొచ్చు. నాకు వచ్చిన స్టైల్లో ఇది. ఇంకో స్టైల్ కూడా వచ్చు ఫ్రెండ్స్. మీరు ఇది ఎలా ఉందో ట్రై చేయండి. కంపల్సరీగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మంచి మంచి వీడియోస్ తోటి మేము ముందుకు వస్తాను ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. మా మమ్మీ ఇలాంటి ఎన్నో చేస్తారు ఫ్రెండ్స్. మీరు అక్క నాకు ఈ కర్రీ అట్లా ఇవన్నీ అడిగితే మమ్మీ ఇంకెన్నేం చేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.